శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపు శుక్రవారం తిథి నాడు కుంభరాశి వారి జాతకులు ఒకరు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. అయితే అసలు ఏం జరగబోతుంది, వారు ఎవరు, వారి యొక్క కుటిల ప్రయత్నాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు చూస్తే గనక రేపటి రోజున నూతన వ్యక్తుల పరిచయం మూలంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోబోతున్నారు. మీరు బయటికి వెళ్తున్నప్పుడు వారు మీకు ఎదురు కావచ్చు, లేకపోతే ఏదైనా వ్యాపార సంస్థ మీరు నడుపుతున్నట్లయితే ఆ వ్యాపార సంస్థ దగ్గరికి రావచ్చు. ఒక వినియోగదారుడిగా రావచ్చు, లేదా వినియోగదారురాలిలాగా రావచ్చు, మీ దగ్గరకు వస్తారు. మీరు ఉద్యోగం చేస్తున్న వారైతే గనక ఈ విధంగా నూతన వ్యక్తి రాక అనేది కూడా కనిపిస్తుంది, లేదా నూతన సహోద్యోగుల పరిచయం, లేదా నూతనంగా పరిచయం అయ్యేటటువంటి వ్యక్తుల పట్ల ఉద్యోగ జీవితంలో కూడా అప్రమత్తంగా ఉండండి. అది ఎవరైనా అయి ఉండవచ్చును, కానీ ఆ వ్యక్తి మూలంగా మాత్రం మీరు మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది. డబ్బు విషయంలో, విలువైన వస్తువుల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిమ్మల్ని ఎవరో అడ్రస్ అడిగినట్లుగా అడుగుతారు, మీ దగ్గర డబ్బులు లాక్కునే ప్రయత్నం కూడా చేస్తారు. అంటే చోర భయం కూడా ఉన్నది. అలాగే ఈ సమయంలో మీరు నూతన వ్యక్తుల పట్ల అప్రమత్తతో మాత్రమే కాదండి, కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఏదైనా చందా అడగడం కానీ, లేదా అనాథాశ్రమం నడుపుతున్నాము అని చెప్పి ఏవేవో కుటిల సాకులు చెబుతూ మీ వద్ద నుంచి డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు, ఇలా అడుగుతారు. ఇటువంటి అవకాశం కూడా రేపటి రోజున మీకు కనిపిస్తూ ఉన్నది. అలాని అందరినీ అనుమానించాల్సిన అవసరం అయితే లేదండి. పూర్తి నమ్మకం వారి యొక్క మాటల పైన, వారి యొక్క ప్రవర్తన పైన, వారు చూపించే ఆధారాల పైన మీకు ఉంటే గనక ఖచ్చితంగా మీరు వారికి సాయం చేయడమే ఉత్తమం. లేకపోతే గనక మీరు అటువంటి వాటికి దూరంగా ఉండడం ఉత్తమం. అయినప్పటికీ కూడా డబ్బు విషయంలో, విలువైన వస్తువుల విషయంలో, మొబైల్ ఫోన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరిని పడితే వారిని నమ్మొద్దు. రేపు ఈ అంశంలో మీరు జాగ్రత్తగా ఉంటే మాత్రం ఎటువంటి ప్రమాదం మీ దరిదాపుల్లో కూడా రాదండి. అలాగే ముఖ్యంగా మీరు దీనికోసం చేయాల్సింది ఏమిటంటే గనక రేపు ఉదయం అనగా శుక్రవారం తిథి ఉదయం మీరు నిద్రలేవగానే స్నానం చేసిన తర్వాత సూర్య భగవానునికి నమస్కరించుకుని అర్ఘ్యాన్ని సమర్పించండి. ఇలా చేస్తే గనక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఈ రోజున కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి గొడవలు జరగవు. ఒకవేళ గొడవ జరిగినా కానీ గొడవ చిన్నగానే ముగిసిపోతుంది, తీవ్రత పెరగదు. తగు జాగ్రత్తలు తీసుకోండి. గొడవ తీవ్రత పెంచడం, తగ్గించడం అనేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. కావున జాగ్రత్త పడడం ఉత్తమం. అలాగే ఈ రాశి వారి జాతకులు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈ రోజున కాస్త ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఉపశమనం లభిస్తుంది. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధించవచ్చు, కావున జాగ్రత్త వహించండి. అలాగే రేపు శుక్రవారం తిథి నాడు ఈ సమయంలో ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల కూడా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలున్నాయి. మనస్పర్ధల కారణంగా ఇరుగు పొరుగు వ్యక్తులతో గొడవలు కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్త. మీకు స్తోమతకు తగ్గట్లుగా దాన ధర్మాలు చేయాలంటూ సూచించడం జరుగుతుంది. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని ఖచ్చితంగా తొలగిస్తుంది. రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజించండి. అలాగే మీరు ఏమిటంటే గనక పేదలకు ఏదేని దానం చేయండి. ఈ రోజున ఇంటి వద్దకు వచ్చిన వారిని ఉట్టి చేతులతో వెనక్కి తిరిగి పంపించొద్దు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.